10 ఏళ్లలో కల్వకుంట్ల కుటుంబానికి తప్ప ఎమ్మెల్యేలు మంత్రులకు ఏమైనా పవర్ ఉండేదా అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. గత 10 ఏళ్లలో పంట పొలాలు ఎండిపోతే ఒక్కరు మాట్లాడలేదన్నారు. రైతులు ఆనాటి మంత్రుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని విమర్శించారు. 40 ఏండ్ల ప్రజా జీవితంలో ప్రగతిశీల బడ్జెట్ నిన్న చూశానన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి రేవంత్ సర్కార్ బడ్జెట్ రూపొందించిందని చెప్పారు. 6 గ్యారెంటీల్లో 2 మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని, త్వరలో వాటిని కూడా అమలు చేస్తామని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మేము ఎక్కువ మంది ఉన్నాం, ఎక్కువ గోల చేస్తాం, 10 సార్లు అబద్ధాన్ని మేము ఏదో విధంగా మాట్లాడతాం, గగ్గోలు చేస్తామని చెప్పి అంత మాత్రాన ప్రజలు నమ్ముతారని చెప్పి ఓ భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఇంకా భ్రమలనే ఉన్నారు వాళ్ళు. ప్రభుత్వం మారి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తుంటే ఇంకా మా ప్రభుత్వం భ్రమల అదే విధంగా ఏదో విధంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా మేము అసెంబ్లీలో ప్రవర్తించాలి. నిజంగా హరీష్ రావు గారు చాలా సీనియర్ లీడరు, చాలా సంవత్సరాల క్రితం శాసనసభకు వస్తుండంటే మేము కొత్తగా తెలిసిన ఎమ్మెల్యేలు అనుకున్నాం. మేము నిజాయితీగా వాస్తవానికి దగ్గరగా మాట్లాడతాం అనుకున్నాం మేము అందరం సభలో. అంటే సభ అనేది ఒక దేవాలయం లాంటిది, శాసనసభ అనేది వాస్తవాలు మాట్లాడుకోవాలి. 10 సంవత్సరాలు 2014 నుంచి 23 వరకు అధికారంలోకి ఉండి వాళ్ళే రాజ్యం చేసింది కదా. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ అనేటైనా కవిత వీళ్ళ చేతిలోగా రాజ్యం అంతా ఉన్నది. ఏ మంత్రి అంతా ఉన్నా లేనట్టే, ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే. ఆ విధంగా ప్రభుత్వం నడిపించిన వాళ్ళు ఇవాళ వచ్చి 15 నెలల లోపల జరుగుతున్న అసెంబ్లీ లోపల రైతులు పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి మాట్లాడుతుండ్రు. ఇలా కాళేశ్వరం సంబంధించినటువంటి కూలిపోయే ప్రాజెక్టు కట్టకపోతే ఆ సముద్రాలు నీళ్ళు పోకపోయినట్టయితే ఇలా పరిస్థితి అట్లా వచ్చి ఈ విధంగా ఉండేదా? కొంత వరకు పంట పొలాలు ఎండిపోయిన మాట వాస్తవం. ఆ ఎండిపోయిన పంట పొలాలకు సంబంధించిన రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆర్థికంగా మొత్తం రాష్ట్రం అంతా దివాలా తీసి లక్షలాది కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి అప్పచెప్పి మీరు చేసిన అప్పు కట్టడానికి మన ప్రభుత్వం అప్పు చేయాల్సిన దుస్థితి తీసుకొచ్చింది. మీరు మా వెనుక పెద్ద ఏదో ప్రజలంతా మా వెనుక మార్పు కొరకు మా వైపు ఉన్న విధంగా భ్రమలు ఉన్నారు తప్ప గ్రామీణ స్థానం ప్రజలకి మధ్యలోకి వెళ్తే తెలుస్తుంది వాస్తవాలు ఏందనేది. శాసనసభలు జరుగుతున్న అంశం అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. మేము ఎన్నికల ప్రణాళికలు పేర్కొనడమే కాదు, మొదటి సంవత్సరంలోనే సంవత్సర కాలంలో ఇలా రాష్ట్రంపై ఎంత ఆర్థిక భారం పడినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ 21,000 కోట్ల బడ్జెట్ ఏదైతుందో ఈ రుణమాఫీపై వెచ్చించడం జరిగింది. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీ 2 పర్యాయాలు కలిపి రుణమాఫీ మీద ఎంత వెచ్చించిండ్రో, చివరి చేతులు ఎత్తేసిండ్రో, మేము ఏకమొత్తంగా 1 సంవత్సర కాలంలో 21,000 కోట్లతో 2 లక్షల రూపాయల వరకు ఏదైతే రుణమాఫీ చేసి, దిస్ ఈజ్ నో వేర్ ఇన్ ది నేషన్. కానీ ఆ విధంగా కూడా ప్రతిపక్షం అంటే విమర్శించాలి. ప్రతిపక్షం అంటే పాలక వర్గం ఏం చేసినా, అధికార పార్టీ ఏం చేసినా దాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేయాలని భావించడం సరైనది కాదు. వీళ్ళ దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలే కానీ, యువతే కానీ, మా మహిళల ఆడబిడ్డలే కానీ ఇలా ప్రవేశపెట్టిన ఒక బడ్జెట్ ఇది మొత్తం దేశంలోనే ఇది ఆదర్శంగా నిలుస్తుంది అనే ఒక భావన వ్యక్తం చేస్తుంది. దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పని ఒక భావన వ్యక్తం చేస్తుంది.